హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో మేము మొత్తానికి ఒక్లహోమా రీచ్ అయిపోయాము ఇవాళ. తర్వాత మేము లంచ్ అది చేసుకున్నాము. లంచ్ చేసుకున్న తర్వాత సిరి వాళ్ళ ఫ్రెండ్స్ ఇండియన్ రెస్టారెంట్లో కలుద్దాము రండి అని చెప్పారు. సో ఎలాగో మాకు కూడా కొంచెం చిన్న షాపింగ్ ఉంది ఇండియన్ రెస్టారెంట్లో అండ్ వాల్మార్ట్లో. సో సరే ముందు వాళ్ళని అక్కడ కలిసేసి తర్వాత ఇంకా వాల్మార్ట్ షాపింగ్ అది చేసుకుందామని ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. సో వీళ్ళు మాకు సర్ప్రైజ్ చేశారు వెల్కమ్ కేక్తో. వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఏ అని చెప్పేసి వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అండ్ చాలా స్వీట్ గెస్చర్ ఫ్రమ్ దెమ్. సో థ్యాంక్ యూ ఆల్. సో మా చేత కేక్ కట్ చేయించారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే సిరి వాళ్ళ ఫ్రెండ్ మీరు నలుగురు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కలిశారు, ఓకే మేము ఫోటో తీస్తాము వీడియో తీస్తామని చాలా బాగా అంతా డైరెక్ట్ చేసింది సిరి వాళ్ళ ఫ్రెండ్. సో అలా యాక్చువల్గా గ్రూప్ ఫోటో తీసుకోవటం మర్చిపోయాం వాళ్ళతో. సో మా చేత కేక్ కట్ చేయించారు. తర్వాత అక్కడ కొంచెము పకోడీ అవి స్నాక్స్ అవి ఉంటే, ఇదేంటంటే ఇండియన్ గ్రోసరీ షాప్ కమ్ పక్కనే రెస్టారెంట్ కూడా ఉందన్నమాట కలిపి. సో అదిగో ఈ ఫ్రేమ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఫ్రేమ్ దొరికింది మాకు, నలుగురం ఒకే ఫ్రేమ్లో. సో అలా వాళ్ళ కాసేపు వాళ్ళని కలిసి మీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ వాల్మార్ట్కి వెళ్ళాము. వాల్మార్ట్లో సిరి ఆల్మోస్ట్ అన్నీ మొత్తం సెట్ చేసింది. ఫ్లాట్ అంతా మొత్తం సెట్ చేసి పెట్టింది మా కోసం రెడీగా. బెడ్స్ సోఫా అలాంటివన్నీ మొత్తం పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ మామూలుగా సెట్ చేసేసింది. ఇంకా ఏదో చిన్న చిన్నవి కొన్ని కావాల్సినవి ఉన్నాయి, డస్ట్బిన్స్ అలాంటివి. సో వాటి కోసమని వాల్మార్ట్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే కీ ఒక్కటే ఉంది. సో దాన్ని డూప్లికేట్ కాపీ చేయిద్దామని ఇక్కడ వాల్మార్ట్లో ఏంటంటే కాపీ కియాస్క్ అంటారంట వీటిని. మేమున్నప్పుడైతే ఉండే కాదు, తర్వాత ఈ మధ్య పెట్టినట్టున్నారు. ఇక్కడ 1 minute మనకి తాళం రెడీ అయిపోతుంది. మన ఓల్డ్ తాళం పెడితే అది డూప్లికేట్ కాపీ తయారు చేసేస్తుంది. సో ఇది కీ టైప్ని బట్టి $2 to $5 ఛార్జ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మాకు 1 minute డూప్లికేట్ కీ అయితే రెడీ అయిపోయింది. అంటే ఒకటి తన దగ్గరను ఒకటి మా దగ్గర ఉంటుంది, 2 keys ఉండటం బెటర్ అని చెప్పేసి ఇక్కడ చేయిస్తుంది. సో ఇలాంటి కియాస్కులు ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో అలా మేము ఇక్కడ డూప్లికేట్ కీ తయారు చేసుకుంటున్నాము. సో యాక్చువల్గా ఏంటంటే సిరికి కూడా నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి ట్రావెల్ ఉంది. మేమేమో టెక్సాస్ వెళ్తున్నాము, సిరినేమో వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తుంది. సో కీస్ కంపల్సరీ ఉండాల్సిందే అని ఇక్కడ చేసుకుంటున్నాం అనమాట, చేస్తుంది. సో ఈ కీ తయారైపోయిన తర్వాత మేము ఇంకా మిగతా వాల్మార్ట్ షాపింగ్ అది ఇక్కడ కంటిన్యూ చేసాము. సో 1 minute అదే టైం చూస్తుంది, కరెక్ట్గా 1 minute పట్టిందనమాట ఈ కీ తయారీ. సో ఇలాంటివి చాలా హ్యాండీగా ఉంటాయి కదా, మనమే ఓన్గా తయారు చేసేసుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకుండా. సో ఈ మధ్య ఈ కియాస్క్ సిస్టమ్ బాగా ఎక్కువైపోయింది. ఏటీఎమ్స్ కానీ ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ టోకెన్ సిస్టమ్స్ అన్నీ కియాస్క్లోనే తీసుకోవటం అవుతుంది కదా. సో ఇదిగో ఇక్కడ కీ తయారైపోయింది. ఇది కొత్త కీ అనమాట. సో అది మేము చెప్తున్నాం అనమాట, ఓల్డ్ కీ అన్ను న్యూ కీ 2 చూపించు అని చెప్తుంటే సో 2 తీస్తుంది కంపారిజన్కి. సో మొత్తానికి ఇది ఓల్డ్ కీ, గోల్డ్ కలర్లో ఉన్నదేమో న్యూ కీ అనమాట. సో మాకు కీ తయారైపోయింది 1 minute ఇక్కడ. సో ఇది చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మేము సో వాల్మార్ట్లో మా మిగతా షాపింగ్ అది కంటిన్యూ చేసాము. మాకు నెక్స్ట్ డే కూడా ట్రిప్కి వెళ్తున్నాం కదా. సో ఆ ట్రిప్కి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ ఇక్కడ షాపింగ్ చేసుకున్నాము. అండ్ చిన్న చిన్న ఐటమ్స్ లైక్ డస్ట్బిన్స్ అలాంటివి అన్నీ చూస్తున్నాం అనమాట.
సో సో ఈసారి మాకు అన్నీ కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు అయితే మేము షాపింగ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు వీళ్ళు సిరి విరి అన్నీ చూసి అన్నీ చాలా డీటెయిల్డ్గా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఏది ఎంత కాస్ట్ ఉంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అన్నీ ఫుల్ అనాలిసిస్ చేస్తున్నారు. సో ఇన్ ఏ వే ఇట్స్ గుడ్. బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాము మేము. సో ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ కోసం ట్రై చేస్తుంటే అన్నీ ఎక్కువ సాల్టెడ్వే ఉన్నాయి. సో చివరికి దొరికింది మాకు అన్సాల్టెడ్ బటరు. అండ్ వీరి ఫుడ్ ఐటమ్స్ ఏది కొన్నా కానీ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసి ప్రిజర్వేటివ్స్ ఎంత ఉన్నాయి అన్నీ మొత్తము ఇంగ్రీడియంట్స్ మొత్తం స్టడీ చేసి కానీ కొనదు. సో ఇక్కడ కూడా చూస్తుంది ఇంగ్రీడియంట్స్లో ఏమేమి ఉన్నాయని. సో ఎంత తక్కువ ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటే అవే తీసుకుందామని అంటుంటుంది. సో ఇంకా ఇది మా నెక్స్ట్ డే అనమాట. సో ఆ రోజు మేము వాల్మార్ట్ షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మాకు మా ప్లాన్ ఏంటంటే 9 o'clock కల్లా మేము స్టార్ట్ అయిపోవాలని. సో ఇక్కడ మా ట్రిప్ కోసం మేము తయారు చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ తేజ ఎంత సన్నగా తరుగుతుందో అల్లము, లెమన్ పులిహోర అండ్ పెరుగన్నం తయారు చేసుకొని తీసుకెళ్ళాము. అసలు చాలా బాగా వచ్చినాయి. లెమన్ రైస్ అయితే చాలా సూపర్గా ఉంది. మాది యాక్చువల్గా 5.5 hours జర్నీ అనమాట ఇక్కడ. సో మా లాంగ్ డ్రైవ్. సో స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఓక్లహోమా నుండి టెక్సస్ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ లాంగ్ డ్రైవ్స్ చాలా కన్వీనియంట్గా అనిపిస్తాయి. ఎందుకంటే మధ్య మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ బాగుంటాయి కాబట్టి మనకి అసలు ట్రాఫిక్ అది ఇబ్బంది అనిపించదు. అండ్ ఎందుకో ఇక్కడ ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా కానీ అంత అంటే టయర్డ్నెస్ అసలు అనిపించదు. ప్లస్ ఇంకా సీనరీస్ అవి చూసుకుంటూ ఇక్కడ ల్యాండ్ ఓక్లహోమా టెక్సాస్ ల్యాండ్ మొత్తము చాలా ఫ్లాట్ ల్యాండ్ అనమాట, మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్. అండ్ ఇక్కడ మధ్యలో మాకు విండ్ మిల్స్ కూడా చాలా కనిపించినాయి. సో మాకు విండ్ మిల్స్ అండ్ దెన్ ఈ మధ్యలో లవ్స్ అని ఇది కన్వీనియంట్ స్టోరు. ఇక్కడ ఏంటంటే మన గ్యాస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఈ లవ్స్ ఈజ్ ద నెంబర్ 1 అంట ఈ రెస్ట్ ఏరియాస్లో. ఇది వీళ్ళకి స్పెషాలిటీ ఏంటంటే క్లీన్ బాత్రూమ్స్ అంట వీళ్ళ స్పెషాలిటీ. నిజంగానే వీళ్ళ బాత్రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. కంటిన్యూస్గా క్లీన్ చేస్తూనే ఉంటారంట. సో ఈ కన్వీనియంట్ షాప్లో ఏంటంటే మనకి అన్ని ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. సో అన్నీ కావాల్సినవి అన్నీ మనం కొనుక్కోవచ్చు, తినచ్చు. సో అలా రిలాక్స్ అవ్వచ్చు, అక్కడ రిఫ్రెష్ అవ్వచ్చు. సో ఇక్కడ మేము టెక్సాస్లోకి ఎంటర్ అవుతున్నాము. సో వెల్కమ్ టు టెక్సాస్ బోర్డు. సో ఇక్కడ ఓక్లహోమా టెక్సాస్ నాకైతే సేమ్ ఒకేలాగా అనిపించినాయి. ల్యాండ్స్కేప్ కానీ వెదర్ కానీ అంతా, ఇంకా వీళ్ళ కల్చర్ కానీ ఈ స్టేట్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి దాదాపుగా చూడటానికి. అండ్ టెక్సాస్ జస్ట్ పైనే కదా ఓక్లహోమా, పక్క స్టేట్లే కదా. సో ఇక్కడంతా వీళ్ళకి క్యాటిల్ ర్యాంచెస్ బాగా ఎక్కువ అనమాట. సో క్యాటిల్ ర్యాంచెస్ బాగా కనిపించినాయి. అండ్ అంతా ఈ టెక్సాస్, ఓక్లహోమా ఇవన్నీ బాగా కౌబాయ్ కల్చరు. సో మధ్యలో మాకు ఆయిల్ రిగ్స్ కూడా కనిపించినాయి. సో ర్యాంచెస్ ఇలా మధ్యలో రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. ఈ రెస్ట్ ఏరియాస్ ఏంటంటే మనము డ్రైవింగ్ చేసి కొంతసేపు మనము కార్ ఆపేసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ట్రక్ డ్రైవర్స్ వాళ్ళందరూ ట్రక్కులు ఆపేసి కాసేపు నిద్రపోతుంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ 15 hours అలా డ్రైవ్ చేస్తుంటారు కదా రోజు. సో వాళ్ళు ఈ రెస్ట్ ఏరియాస్లో ఆపి ఇక్కడ కాసేపు నిద్రపోయి రిలాక్స్ అయ్యి వెళ్తుంటారు. ఇక్కడ మనం కూర్చొని తినడానికి, ఫుడ్ తినడానికి కూడా బెంచెస్ అవి ఉంటాయి. సో ఇక్కడ ఏవో కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి ఈ రెస్ట్ ఏరియాలో అయితే. సో ఆ వ్యూ పాయింట్స్ అవి చూస్తున్నాము. ఇక్కడంతా కొంచెము గ్రాండ్ కెన్యన్ దగ్గర ఎలా ఉంటాయి ఆ టైప్లో ఉంది ఇక్కడంతా ల్యాండ్.
సో ఈ వ్యూ పాయింట్స్ అవి చూసుకొని కొంచెం సేపు ఇక్కడ కాళ్ళు కొంచెము కార్లో కూర్చొని కాళ్ళు కొంచెము స్ట్రెచ్ చేసుకున్నాము. అండ్ డ్రైవింగ్ అంతా తేజానే చేసింది. చాలా బాగా డ్రైవ్ చేసేస్తుంది తను లాంగ్ డ్రైవ్స్ బాగా చేస్తుందట. సో ఇక్కడ ఫుల్ గాలి ఉంది అసలు. ఇక్కడైతే మంచి చల్ల గాలిగా ఉంది. సో ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆగి మేము కొంచెము రిలాక్స్ అయ్యి కొంచెము వెనకమాల ఉన్న వాటర్ బాటిల్స్ అవన్నీ మళ్ళీ కొంచెం ముందు పెట్టుకొని ఇక్కడ కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మాకు లంచ్ టైం అయింది. సో ఇక్కడ ఒక చిన్న మధ్యలో మాకు చిన్న ఊర్లు కనిపిస్తే సో అలాంటి ఒక చిన్న ఊరులోకి ఎంటర్ అయ్యాము ఎగ్జిట్ తీసుకొని. అక్కడ సరే పిక్నిక్ ఏరియా, పార్క్స్ అలాంటివి వాటి కోసం సెర్చ్ చేస్తే ఇక్కడ ఒక పిక్నిక్ ఏరియా కనిపించింది చాలా ఎగ్జిట్కి చాలా దగ్గరలో. ఇంకా మా లెమన్ పులిహోర విత్ అల్లము అసలు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ మధ్య ఇంత టేస్టీ పులిహోర నేనైతే తినలేదు. అండ్ పెరుగన్నం కూడా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఈ పులిహోర పెరుగన్నం జర్నీస్కి చాలా బాగుంటుంది కదా. అండ్ అవి చేసినప్పుడు కంటే యాక్చువల్గా తర్వాత ఒక 5-6 అవర్స్ తర్వాత వాటి టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అయినట్టుగా ఉంటుంది. అండ్ జర్నీస్ అప్పుడు కూడా పొట్టలో హాయిగా చల్లగా బాగుంటుంది. సో మేము లంచ్ చేసేసి అక్కడే కాసేపు వాకింగ్ కూడా చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ దారిలో ఒక మినీ గ్రాండ్ కెన్యన్ టైపు ఏదో ఉందని చెప్పారు. సో అది చూడటానికని వెళ్తున్నాము.